అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 172వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీతలోని ఈ నిగూఢ నిక్షిప్తమైనటువంటి యొక్క గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు మనం తెలుసుకోవడం ద్వారా నుండి వర్తమానంలో మనము రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావటం లేదు. పర్యవసానంగా ప్రపంచం అంతా కూడా మెడికల్ ఇండస్ట్రీ చాలా బాగా పెరిగిపోయిందండి. ఫార్మా ఇండస్ట్రీ అనండి, అంటే మందులు తయారు చేసే కంపెనీలు, అదేవిధంగా మన యొక్క బాడీని చెక్ చేసేటువంటి స్కానింగ్ అంటారు కదా, ఈ స్కానింగ్ సెంటర్స్ కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ యొక్క మెషినరీ అన్ని కొంటున్నారు. అర్థమైందండి ఎందుకు ఆ విధంగా జరుగుతోంది. ఇప్పుడు కోట్ల సంఖ్యలో మెడికల్ షాపులు ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? దీన్ని కంట్రోల్ చేసుకోలేమా? ఆరోగ్యాన్ని ఎందువలన మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే, ప్రతి ఒక్కరూ కేవలం శారీరక ఆరోగ్యం మీదనే వాళ్ళ ఫోకస్ ఉందండి. అర్థమైందండి? కేవలం ఆరోగ్యం అంటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యము అనుకుంటున్నారు 100%. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, వాకింగ్ చేస్తారు శరీరాన్ని కొంచెం ఆరోగ్యంగా పెట్టుకోవడం కోసం అని చెప్పి. అదేవిధంగా జిమ్కి వెళ్తారు. బాగా డబ్బున్న వాళ్ళు నెలకి 10,000 రూపాయలు అంటండి, తెలుసా మీకు? జిమ్ అంటే నెలకి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా దానికి ఆ విధంగా వెళ్తారు, తప్పులేదండి. అంటే ఎందుకు ఇంత? ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో ఈ జిమ్ వచ్చేసిందండి, ఫిట్నెస్ సెంటర్స్ అంటాడు. అర్థమైందండి? అంటే శరీరానికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తున్నామండి. న్యాచురోపతి అనుకున్నా అది కూడా శరీరానికి సంబంధించిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు చెప్పినట్టున్నా, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే 3 కోణాలలో ఆరోగ్యాన్ని ఆ విధంగా నిర్ధారించిందండి. సంపూర్ణంగా ఈ 3 కోణాల్లో మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలి అంటుంది. ఒకటి కంప్లీట్ ఫిజికల్ వెల్ బీయింగ్, అంటే సంపూర్ణ శారీరక ఆరోగ్యము. రెండవది సంపూర్ణ మానసిక ఆరోగ్యము. మూడవది సంపూర్ణ సామాజిక ఆరోగ్యం. ఈ 3 ఆరోగ్యాలని ఒక్కసారి ఒక హై జంప్ లాగా మనకి తీసుకుని వచ్చేది ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటం వలన మనకి ఆధ్యాత్మిక ఆరోగ్యం ద్వారా ఏమవుతుందంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము మరియు సామాజిక ఆరోగ్యం. సామాజిక ఆరోగ్యం అంటే ఏంటో తెలుసా మీకు? సామాజిక ఆరోగ్యం అంటే సమాజం మీకు మిమ్మల్ని చూసి, మీ వ్యక్తిత్వాన్ని చూసి, మీ నడవడికను చూసి వీరు చాలా మంచివారండి, వీరు నిండు 100 ఏళ్ళు బ్రతకాలండి, వీరు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ శాంతులతో వారి కుటుంబం ఉండాలి అని దీవించడం అన్నమాట. సమాజం ఎప్పుడు దీవిస్తుంది? సమాజం ఎప్పుడు దీవిస్తుంది? మీరు సన్మార్గంలో నడిచినప్పుడే సమాజం దీవిస్తుంది. మీరు సాటి మనిషి యొక్క బాగోగుల గురించి ఆలోచించినప్పుడే సమాజం మీకు మిమ్మల్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని దీవిస్తుందండి. అందుకనే హిందీలో ఒక ఉంది, ఆ దీవెనలను ఏమంటారు తెలిసిన మీకు? ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్ అంటారు, తెలుగులో దీవెనలు అంటారు. హిందీలో ఏమంటారంటే దువాయి అంటారు. దువాయి అంటే దీవెనలు, బ్లెస్సింగ్స్. దువాయి కానీ ఉన్నట్లయితే దవాయి అవసరము లేదు అన్నాడు. అంటే దవాయి అంటే మందులు అవసరం లేదండి. అందుకనే చాలా చాలా వాల్యుబుల్ అన్నమాట. ఈ ఆశీర్వాదాల యొక్క విలువని పసిగట్టినప్పుడు ప్రతి ఒక్క మనిషి సాటి మనిషిని గౌరవిస్తాడు, సాటి మనిషిని మనిషిగా చూసి వీలైనంత వరకు సహాయం చేయడానికి, సహకరించడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందండి? ఇది శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన మాత్రమే మనకి ఈ యొక్క నిధి లభిస్తుంది. లేకపోతే మనం ఈ విధంగా
అనారోగ్యం పాలైపోతున్నామో అలాగే ఆ విధంగానే నడుచుకుంటాం. అర్థమైందండి? ఇది తొలి పలుకుగా మనం అర్థం చేసుకుంటే మొదటి అంశముగా మనం ఏం తెలుసుకున్నామండి? అర్జునుడు భగవంతుణ్ణి అర్జున వాచ 2 శ్లోకాల మాధ్యమంగా ఏమడిగాడు? ఏడు ప్రశ్నలు అడిగాడు. ఏమిటండి? 7 ప్రశ్నలు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మమని కిం కర్మ పురుషోత్తమ. అర్థం కదా? అదేవిధంగా అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం చ ఉచ్యతే. అంటే 5 అయిపోయింది కదండి. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? అది యజ్ఞ అన్నాడు. అది యజ్ఞ, అధిభూతం, అది దైవం, అది యజ్ఞ. ఈ 3 అక్కడేంటి? అది అది బ్రహ్మ, కిం తద్బ్రహ్మ, తద్ అధ్యాత్మం, తర్వాత కర్మ. ఈ 6 అయిపోయింది. మనం 6 చర్చించుకున్నాం. తర్వాత ఆఖరిలో చాలా ముఖ్యం అన్నమాట ఇది. ఇదివరకు మనం చర్చించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పరంపరలో మరొకసారి దాన్ని సంక్షిప్తంగా మనం పరిశీలించినట్లయితే ఏమన్నాడు? చనిపోయే సమయములో భగవంతుడా నిన్ను నేను ఏ విధముగా స్మరించాలి అన్నాడు. ఈ ప్రశ్నకి భగవంతుడు మళ్ళీ 8వ అధ్యాయంలో చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క శ్లోకాన్ని ఒకసారి మనం పరిశీలిద్దామండి. ఏమిటండి ఆ శ్లోకము? 8వ అధ్యాయంలోని 5వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 8వ అధ్యాయంలోని 5వ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని వినండి ఒకసారి. అంతకాలే చ మామేవ అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాత్యస్త్ర సంశయం. ఇది శ్లోకం. పదవిచ్ఛేదన చేద్దామండి. అంతకాలేచ అంటే అంతిమ కాలము. అంతిమ కాలం అంటే ఏమిటి? మనం ఈ శరీరం నుండి ఆత్మ ఈ శరీరం నుంచి విడిపోయేటువంటి సమయం అన్నమాట ఇది. అందుకని మరణం అని అనకూడదండి. చనిపోవడము మరణం కాదు. ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము లేదు, అది సదా ఉంటుంది. పరమాత్మకి మరణము లేదు, పరమాత్మకి జననము లేదు. అదేవిధంగా ఆత్మ యొక్క లక్షణము పరమాత్మ యొక్క లక్షణము సమానంగా. కానీ పరమాత్మ జనన మరణ చక్రంలోకి రారు కాబట్టి వారిని పరం అన్నాం. సదా పావనంగా ఉంటాడు. ఎందుకంటే ఈ జనన మరణ చక్రంలోకి వచ్చినప్పుడే మనం త్రిగుణాల ప్రభావంలోకి వస్తాము. సతో రజో తమో 3 స్టేజెస్లోకి వస్తాము. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో సంపూర్ణంగా తమో ప్రధాన స్థితిలో ప్రతి ఒక్క మనిషి అందులో ఆ విధంగా స్థితుడై ఉన్నాడు. అర్థమైందండి? అంతకాలేచ అంటే 2 మాటలు అర్థం చేసుకోవాలండి. 2. ఒకటి శరీరం యొక్క అంతము. అర్థమైందండి? శరీరం యొక్క అంతము. ఇప్పుడు ఈ శరీరం 71 సంవత్సరాలు నాకు. శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. అందుకని ఏం చెయ్యాలి? ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతిమ సమయం భక్తి మార్గంలో కూడా చెప్తారు. శాస్త్రాలు కూడా ఏమంటాయి? లాస్ట్ స్టేజ్లో నువ్వు ఆ విధంగా భగవంతుని తలుచుకోవాలి అంటారు. రామకృష్ణ అని పిల్లల పేరు ఎందుకు పెట్టుకుంటారండి? కనీసం రామ రారా అంటే రాముడు గుర్తొస్తాడు చనిపోయే ముందర. కృష్ణ రారా అంటే వస్తాడు శివరామకృష్ణ. పేరు ఎందుకు పెట్టుకుంటారు? లక్ష్మీనారాయణ. ఎందుకు పెట్టుకుంటారంటే పిల్లల పేర్లు, దేవుడి పేర్లు ఎందుకు పెట్టుకుంటారు అంటే పిల్లలు మనం పలికినప్పుడు ఆ విధంగా భగవంతుడు గుర్తొస్తాడని. మనకు మామూలుగా కూడా కథ చెప్తారు కదండి. చిట్ట చివరి దశలో ఆఖరి దశలో వాళ్ళ అబ్బాయి పేరు రాముడో కృష్ణుడో విష్ణువో పెట్టుకున్నప్పుడు పిలిచినప్పుడు ఆ విధంగా విష్ణుమూర్తి యొక్క బంటులు వస్తారు. లేకపోయినట్లయితే ఆ యమధర్మరాజు యొక్క బంటులు వస్తారు. అర్థమైంది? విష్ణుమూర్తి బంటులు వస్తే స్వర్గంలో తీసుకుని వెళ్ళిపోతారు. యమధర్మరాజు బంటులు వస్తే మీరు నరకంలో పడేస్తారు. ఇది మామూలుగా మనం అనుకునేటువంటి విషయం. అంటే ఇక్కడ అంతకాలము అంటే 2 అని చెప్పాను కదా. ఒకటి శరీరం అంతమయ్యే లోపల. శరీరం ఎప్పుడన్నా అంతమవుతుందని చెప్పగలుగుతామా? చెప్పండి. తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు రేపో మాపో డెలివరీ అవుతుందన్నటువంటి సమయంలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. గర్భములోనే అది మళ్ళీ ఆత్మ ప్రవేశించిన తర్వాత మళ్ళీ రేపో మాపో డెలివరీ అన్న సమయంలో కూడా ఏదో భూకంపం అనండి, లేకపోతే యాక్సిడెంట్ అనండి, లేకపోతే మొన్న ట్రైన్ క్రాష్ అయింది, రైలు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ రకరకాల మృత్యువులు ఏ విధంగా వస్తున్నాయి ఒక్కొక్కరిని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏమంటాడు? శరీరం యొక్క అంతిమ కాలం ఒకటే కాదు నాయనా, సృష్టి యొక్క అంతిమ కాలము కూడా సమీపించింది అంటున్నాడు. మళ్ళీ ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. ఎందుకు చూపిస్తున్నాను? మాటి మాటికి చిత్రాలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒకే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కావాలి కదా. ఈ చిత్రం వాళ్ళకి కూడా కనబడుతుంది. అందరూ అన్ని సీరియల్ గా చూడరు కదండి. ఇప్పుడు మనం 171 ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకున్నాం.
అందరూ వరుసక్రమంగా అంత చూసేటువంటి సమయం ఉందా? లేదు, ఏదో ఒకటి చూస్తారు. ఇప్పుడు ఒక చూసినట్లయితే ఈ కాలచక్రం అంటారు, దీన్ని సృష్టి చక్రం అంటారు. ఈ సృష్టి చక్రం యొక్క అంతిమ సమయము వచ్చింది అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు చెప్పిన మాట ఎందుకు వినాలి, ఎందుకు నమ్మాలి అంటే ఒక్క భగవంతుడు మాత్రమే, ఒక్క ఈశ్వరుడు మాత్రమే, ఒక్క పరమాత్మ మాత్రమే సృష్టి చక్రములోకి రాడు. సృష్టి చక్రం బయట ఉంటాడు. బయట ఉన్నవాడికి మొత్తం చక్రం కనబడుతుంది. లోన ఉన్నవాడికి అక్కడ ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఈ చిత్రాన్ని తీసేద్దాం, అయిపోయింది. అదే అంటే సృష్టి యొక్క అంతిమ సమయము కూడా ఇప్పుడే ఉంది. అంతకాలేచ రెండు వస్తాయి అన్నమాట. మన శరీరం యొక్క అంతిమ కాలము, సృష్టి యొక్క అంతిమ కాలం. ఇంత దృష్టిలో పెట్టుకోవాలి. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా శరీరం. అదేంటండి, అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం అన్నాడు. అంటే శరీరము కళేవరముగా మారే లోపల ఆఖరి క్షణములో ఆఖరి సంకల్పం ఏ భగవంతుడా అని మనం శరీరాన్ని విడిచిపెట్టగలిగితే ఎంతో అదృష్టవంతులం అన్నమాట మనం. అర్థమైందండి. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా, శరీరం నుండి అలా వెళ్ళిపోయినప్పుడు, ముక్త్వా కళేబరం అంటే శరీరం నుంచి వెళ్ళిపోతే కళేబరం, కళేబరం అంటే డెడ్ బాడీ. ఆ విధంగా ఏమంటున్నాడు, అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం. ఏమవుతుందంట, యహ ప్రయాతి అంటే ఆ విధంగా వెళ్ళిపోతే సమద్భావం, యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఏమంటున్నాడండి, సమద్భావం, నా భావము, నా భావం అంటే నా గుణాలు శక్తులు నీకు అందుబాటులోకి వచ్చేస్తాయి, నా యొక్క స్థితిలోకి వచ్చేస్తావు, నా సమానంగా అవుతావు. నా భావం అంటే ఏంటి, నా లక్షణాలన్నీ నీకు వచ్చేస్తాయి. ఎప్పుడు, ఆఖరి క్షణంలో నీవు నన్ను తలుచుకొని శరీరము విడిచిపెట్టినట్లయితే. ఒకసారి మీరు ఆలోచించండి, ఆఖరి క్షణంలో భగవంతుణ్ణి మనం ఏ విధంగా గుర్తు తెచ్చుకుంటాం? అది ఏమైనా సాధ్యమవుతుందా? ఏ విధంగా స్మరణ చేయాలి కూడా మనకు తెలియదు. భగవంతుడి యొక్క సత్యమైన సంపూర్ణమైన పరిచయం మనకి లేదు. అర్థమైందండి. మనకి ఎవరినంటే అనుకుంటున్నామో వాళ్ళని భగవంతుడు అనుకుంటున్నాం. కానీ భగవంతుడు అంటున్నాడు, నాకేం చేరటం లేదు, ఈ కనెక్షన్ నాకు చేరటం లేదు. అందుకనే నేను గీతలో ఏం చెప్పాడు, మన్మనా భవ అన్నాడు. మామేకం శరణం వ్రజ. 6 శబ్దాలండి, 6 పదాలతో భగవద్గీత 18 అధ్యాయాల సారాంశం. మన్మనాభం అంటే నీ మనసు నా మీద పెట్టు అన్నాడు. కానీ ఎక్కడ నీకు ఎవరిని తోచితే వాళ్ళ మీద పెట్టు అని అనలేదు కదా. దేవి దేవత మీద పెట్టినా పర్వాలేదు అనలేదు కదా. సాధు సంతులు ఋషులు మునులు వాళ్ళ మీద పెట్టా సరిపోద్ది అనలేదు కదా. అదేవిధంగా ధర్మ స్థాపకులు ఎవరైతే ఉన్నారో, జీసస్ క్రీస్తు అనండి, ప్రాఫెట్ మహమ్మద్ అనండి, లేకపోతే గురునానక్ గారు అనండి, గౌతమ బుద్ధుడు అనండి, ఇంకా వివిధ ధర్మ స్థాపకులు, మహావీరు జైన్ అంటారు కదా, జైన్ మతాన్ని. ఆ విధంగా వాడు చెప్పిన మాట వింటే సరిపోతుంది అన్నాడా? అందరికీ ఆ విధంగా చేసినట్లయితే నాకే చేరుతుంది అంటున్నాడు అనట్లే. మన్మనాభవ ఆం ఏకం శరణం ప్రజ. అందుకని దీర్ఘకాలాభ్యాసము కావాలి దీని కొరకు. ఎంత చదువు, ఎంత శిక్షణ చూసారా మనకి చెప్తున్నాడు. ఊరికే శ్లోకం చెప్పేసి వదిలేలే. అందులో ఎంత అంతర్లీనంగా ఎంత అర్థం ఉందండి. దీర్ఘకాలంగా నీవు ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని కేటాయించుకొని స్వయాన్ని ఆత్మగా భావించి ఆ విధంగా పరమాత్మని ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా స్మృతి చేసి, యోగం అంటారు దాన్ని, యోగం అంటారు. అర్థమైందండి. ఆ విధంగా చేసి ఒక అభ్యాసం చేస్తూ ఉంటే అక్కడ దాంట్లో మీకు నైపుణ్యం వస్తుంది. స్లోలీ అండ్ స్టడీలీ ఆ యొక్క స్మృతి కుదురుతుంది, యోగము కుదురుతుంది. కుదరటం అంటే ఏంటి, మీకు ఆ పరమాత్మ నుండి శక్తులు గుణాలు అనుభవం అవుతాయి. కొన్ని లక్షల మందికి అనుభవం అవుతున్నాయంటే ఊరికే అబద్ధం చెప్పరు కదండి. ఎందుకు అబద్ధం చెప్తారు? ఆరోగ్యంగా ఉన్నారని ఎందుకు అబద్ధం చెప్తారు? కొన్ని లక్షల మంది ఉన్నారంటే అది మనం దాన్ని తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదండి. వివిధ ధర్మాలకు చెందిన వాళ్ళు, కులాలకు మతాలకు చెందిన వాళ్ళు, స్త్రీలు పురుషులు, ఉన్నవాడు లేనివాడు, నల్లవాడు తెల్లవాడు, అందరూ శరీరాన్ని చూడరు, కేవలం ఆత్మ అనుభవం చేసుకునే అభ్యాసము ప్రతి నిత్యము కూడా చేస్తారు. అంటే అప్పుడు చేసినట్లయితేనే
అంతిమ సమయంలో, ఎందుకంటే మనకి ఇప్పుడు స్పష్టత, ఇప్పుడు బ్రతికుండగా చక్కగా అన్ని యొక్క ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉన్నప్పుడు, మనసు బుద్ధి మన కంట్రోల్లో ఉన్నప్పుడు, ఆత్మ యొక్క అనుభవం కూడా మనం చేసుకుంటూ ఉన్నప్పుడు పరమాత్మ స్మృతి కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ అనుభవము. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్ అన్నారు. నేను సెల్ఫ్ని పక్కన పెట్టేసి కేవలం దైహికంగా కూర్చుని నేను భజన చేస్తాను, కీర్తన చేస్తాను, ఇప్పటి వరకు నడిచింది. ఇప్పటి వరకు భగవంతుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, నిన్ను నీవు తెలుసుకొని ఆ యొక్క మాధ్యమము ద్వారా, ఆత్మ యొక్క మాధ్యమం ద్వారా నన్ను స్మృతి చేసినట్లయితే నీవు నా సమానంగా అవుతావు. నాలో ఉన్న శక్తులు, గుణాలు వస్తాయి. నువ్వు నా దగ్గరికి వస్తావు. నేను చక్కగా నీకు ఒక దివ్యమైనటువంటి అలౌకిక ఈ విధంగా నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి సత్యయుగం కొత్త సైకిల్ ప్రారంభంలో మన అక్కడ పడేస్తాడు. ఈ మీనింగ్ తో ఒకసారి శ్లోకాన్ని వినండి. అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం. మద్భావం అన్నాడు. నా భావం అంటే నా వైపు రావాలి, నా మీద ఫోకస్, నా మీద సరెండర్ అవ్వాలి. నువ్వు అంటే నా గురించి తెలియనప్పుడు ఎలా సరెండర్ అవుతావు? ఎవరినో అనుకుంటాను, ప్రతి ఒక్కరిని భగవంతుడు అనుకుంటున్నావు, భగవంతుడు సర్వైపు అంటున్నావు, ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు, ఈయన భగవంతుడు, ఆయన భగవంతుడు అంటే నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావు? మామేకం శరణం వ్రజ. అందుకనే మద్భావం అంటే నా మీద బలిహారం అవ్వాలి నువ్వు. ఆ విధంగా ఇప్పుడు అందుకనే భగవద్గీతలో మొత్తం అంతా స్వయం యొక్క పరిచయం ఇస్తున్నాడు, తండ్రి యొక్క పరిచయం ఇస్తున్నాడు, ఏ విధంగా యోగం చేయాలి పరిచయిస్తున్నాడు, దివ్య గుణాలు ఏ విధంగా వస్తాయి పరిచయం ఇస్తున్నాడు, మనలో శక్తులు ఎలా నిండుతాయి అన్ని చెప్తున్నాడు. స్టెప్ బై స్టెప్ ఈ 574 అన్ని చదివారనుకోండి, ఇప్పుడు ఈ కోణంలో అద్భుతంగా మీ జీవితం పరివర్తన చెందుతుంది. చక్కగా మీ ఆరోగ్యం కూడా పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. మీకు మీకు తెలియాలండి, మీకు మీకు మీకే తెలియాలన్నమాట. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఒక కరెక్ట్ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ఇంకా నేను ఎవరి మాట వినవలసిన పని లేదు. నా బుద్ధి చెప్పిన మాట నేను వింటున్నాను. భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు. బుద్ధి అంటే ఏ మార్గము కరెక్టు, ఏ మార్గము కరెక్ట్ కాదు, ఏ మార్గంలో మన జీవితం శ్రేష్టంగా తయారవుతుంది, ఏ మార్గంలో ఇంకా మన జీవితము భ్రష్టుపడుతుంది, ఈ విచక్షణ మనకి బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. దాని ఆధారంగా నేను ముందుకు వెళతాను. ఇదన్నమాట ఇందులో ఉన్న తత్వం. ఇప్పుడు గీతలో ఏమిచ్చాడో చూద్దామంటే ఒకసారి. ఏమిచ్చాడు ఇక్కడ? ప్రయాణకాలే. ఇందులో 3-4 శ్లోకాలు ఉన్నాయి. మనం తర్వాత తదుపరి ఎపిసోడ్స్ లో మళ్ళీ చర్చించుకుందాం. ఎందుకంటే మన ముఖ్య సబ్జెక్ట్ ఏంటండి? 2వ అంశము స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడిగా ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అడిగేదాన్ని, అది కూడా మనం చర్చించుకుంటాం. తర్వాత 18 శ్లోకాలు చర్చిస్తానండి నేను. ఇక్కడ వచ్చాం అంతకాలేచ మామేవ స్మరణముక్త్వా కళేవరం. అంతకాలం. ఈ పుస్తకంలో ఏమి ఇచ్చారండి? అంత్యకాలమునందైనను. ఇక్కడ అంత్యకాలమునందైనను అన్నాడు. అక్కడ భాష్యకారులు రాసింది. అక్కడ ఏమర్థం చేసుకోవాలి మనం? అంతకాలమునందైనను కాదు, అంతకాలమున అందైన చివరి దాకా అసలు భగవంతుడి గురించి తెలియక, నన్ను నేను అర్థం చేసుకోకుండా, ఆ కనెక్షన్ అంటే యోగం గురించి తెలియక అంతకాలం ఎట్లా మనం చేస్తామండి? అంతకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే అంటే నా స్వరూపమునే పొందును. సమద్భావం అంటే అదనమాట. ఇది ఏమాత్రము కూడా సందేహము లేదు. ఏం చెప్పాడు? యాతి నాస్త్యత్ర సంశయ అసంశయ అన్నమాట. యాతి నా అసంశయ, ఇందులో ఎటువంటి డౌట్ లేదంటున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడు మనం డౌట్ చేస్తున్నాం చూసారా, మనం ఫాలో చేయట్లేదంటే భగవంతుని డౌట్ చేస్తున్నట్టే కదా. కానీ భగవంతుడు ఏమాత్రం ఏం చెప్పాడు? నీకు ఎటువంటి సంశయం అక్కర్లే, ఎటువంటి సందేహం అక్కర్లేదు. నీవు నేను చెప్పిన మార్గంలో చేసినట్టయితే ఖచ్చితంగా నీ జీవితము చాలా టాప్ లో వెళ్తుంది. ఇప్పుడు మనం స్థిత ప్రజ్ఞతలో ఏ శ్లోకం తెలుసుకోవాలండి? ఇప్పుడు స్థిత ప్రజ్ఞత పాఠం ఎక్కడొచ్చింది? 2వ అధ్యాయంలో 54 నుండి మొదలైంది. ఒకసారి అందులోకి వచ్చేయండి, మీ దగ్గర పుస్తకాలను తిరిగేయండి. 54లో అర్జునుడు ప్రశ్న వేస్తాడు. ఆ స్థిత ప్రజ్ఞుల యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు అని చెప్పారు కదా. దానికే మనము 54, 55, 56, 57, 58 కూడా అయిపోయింది, 59 కూడా అయింది, 60 అయింది, 61 కూడా అయిపోయిందండి.
62, 63 కంబైన్డ్ గా నేను చెప్తాను మీకు. అర్థమైందండి? మనకి సమయం ఉంది, చాలా తీక్షణంగా వినండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కొన్ని కొన్ని శ్లోకాలు భగవద్గీతలో చాలా క్లిష్టతరమైనటువంటి ఆ ఒక్క శ్లోకాల అర్థం తెలుసుకుంటే మనం భగవద్గీత మీద ఇష్టం కలుగుతుంది మనకి. భగవంతుడి మీద పట్ల మనకి చాలా నిశ్చయం కలుగుతుందా, అరే భగవంతుడు అంటే ఏదో కేవలం మన యొక్క మనోభావాలకు పరిమితం చేసేటువంటి కాదు, కేవలం ఒక నమ్మకానికి పరిమితం చేయటం కాదు, ఇది వాస్తవము. భగవంతుడు అనే శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆ విధంగా కొన్ని లక్షల మంది ఇప్పటికీ తెలుసుకున్నారు. నేను కూడా తెలుసుకోవాలి, నేను కూడా మంచి మార్గంలో, భగవంతుని మార్గంలో ప్రయాణము చెయ్యాలి అన్న ఒక దృఢ సంకల్పం కలుగుతుంది. ఒక్కసారి 62, 63 అండి, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 2వ అధ్యాయంలోని 62, 63. ముందుగా శ్లోకం వినండి, 2 శ్లోకాలు కలిపి చెప్తాను మీకు. 2 శ్లోకాలు కలిపి చెప్తాను. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది 2 శ్లోకాలు కలిపి చెప్పాను. ఇందులో నుండి మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క సంకల్పము, తప్పు సంకల్పం చేయడం వలన మన జీవితం సమూలంగా నాశనం అయిపోతుంది. వన్ అన్కంట్రోల్డ్ థాట్ అన్నమాట. అంటే మన సంకల్పాన్ని విచ్చలివిడిగా విడిచిపెట్టేసి కేవలం ఇంద్రియాల పట్ల, విషయ వికారాల వలయంలోనే తిరుగుతూ కూర్చుంటే ఈ జీవితము ఏ విధముగా నాశనం అవుతుంది, సమూలముగా నాశనం అవుతుంది అని ఈ 2 శ్లోకాలు చేస్తున్నాయండి. 8 స్టెప్స్ చెప్పే అందరూ. 8 అడుగులు దిగుతా ఉంటాడంట. 8 ఇక టాప్ లో ఉన్నటువంటి వాడు ఒక్కసారి అలా 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 8 అడుగులు దిక్కి నాశనం అయిపోతాడు. జీవితము భ్రష్టం అవుతుందని చెప్పాడు. జీవితం సమూలంగా పాతాళానికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు 8 స్టెప్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి, నిశ్చింతగా ఉంటాం. అమ్మమ్మమ్మమ్మా, ఇటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు చెయ్యాలి, భగవంతుని యొక్క శక్తిని, గుణాలని తీసుకునేటువంటి ఆ విధంగా రాజయోగము ఈ ప్రయాణములో చేసే ఆలోచనలు నేను చెయ్యాలి. ఈ విధంగా దైహిక భ్రాంతిలో ఇంద్రియ సుఖాలను అనుభవం చేసే ఆలోచనని ఇంకా నేను ఫుల్ స్టాప్ పెట్టాలి అని మనం నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఈ 8 స్టెప్స్ జాగ్రత్తగా వినండి. జాయతే విషయాన్ పుంసః, మొదటి అడుగు. పుంసః అంటే పురుషుడు, పురుషుడు అంటే ఆత్మ, అంటే మనమే. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అనుకోవాలంట. జాయతే విషయాన్ పుంసః, పుంసః పురుషుడు, విషయాలంటే, విషయాలు అంటే ఏంటంటే ఇంద్రియ విషయాలు, సెన్సరీ ఆబ్జెక్ట్స్, శబ్ద స్పర్శ రూప రస గంధ. గుర్తుపెట్టుకోండి, మాటివాడు చెప్తుంటే అర్థం మీకు వచ్చేస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధ, ఇవి ఏమిటంటే ఇవి ఆబ్జెక్ట్స్. ఇంద్రియాలు కూడా 5 ఉన్నాయి కదా, త్వక్ చక్షు శ్రోత్ర జీవ గ్రహణ. ఈ 5 కూడా ఏమవుతాయి? 5 జ్ఞానేంద్రియాలు 5 ఇంద్రియ విషయాలతో క్లాష్ అవుతాయి. అర్థమైందండి? ఎప్పుడైతే క్లాష్ అవుతుందో మీరు విషయ వికారాలలోకి వెళ్లకుండా, విషయాలు విషయాలు మంచి కూడా చూడొచ్చండి. ఇప్పుడు కళ్ళు ఒక రూపాన్ని చూస్తుంది అన్నాడు, చెవులు ఒక శబ్దాన్ని వింటుంది అన్నాడు, చర్మము తాగుతుంది అన్నాడు. త్వక్ అంటే చర్మము, అర్థమైందండి? టచ్ అంటే అది కదా. అదేవిధంగా టేస్ట్, ఈ మంచిది చేయొచ్చు, చెడు చేయొచ్చు. కానీ విషయ వికారాల చింతన వైపు వెళ్ళిపోయామనుకోండి, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, ఈ పంచవికారాలు, పచ్చి వికారాలు జీవితాన్ని సమూలంగా భ్రష్టు పట్టించే వికారాలు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో ఫుల్ స్టాప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ధ్యాయతే విషయాన్ పుంసః. ఏ పురుషుడైతే విషయ వికారాల వైపు ఆ విధంగా చింతన చేస్తూ ఉంటాడో, ధ్యాయతి అంటే చింతన చేయటం అనమాట, కాంటంప్లేటింగ్ అనమాట. ఏదో చూస్తాడో చింతన అయిపోతుంది. ఏదో టీవీలో కానీ, సినిమాలో కానీ, లేదా బయట కానీ, ప్రపంచంలో మనం పనులు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా చూసి ఆ విధంగా చింతన ఎప్పుడు చేయటం అనేది అంటే రాంగ్ డైరెక్షన్ లో, నెగటివ్ డైరెక్షన్ లో చింతన చేయడం అనమాట. జాయతే విషయాన్ పుంసః. తర్వాత ఏమవుతుంది? సెకండ్ స్టెప్ లోకి రండి. సంగస్తేషూపజాయతే.
అర్థమైంది? ఉపజాయతే కలుగుతుందంట. వాటి మీద, తేషు అంటే వాటి మీద, దేని మీద? ఈ పంచవికారాల మీద సంగ అంటే ఆసక్తి కలుగుతుందంట. సెకండ్ స్టెప్. ఫస్ట్ ఓన్లీ చూస్తాడు, చింతన చేస్తాడు, తర్వాత ఆసక్తి కలుగుతుంది. అర్థమైందండి? జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ఆసక్తి. ఆసక్తి తర్వాత మూడవ స్టెప్ ఏమండి? ఆసక్తి తర్వాత మూడవ స్టెప్ ఏంటండి? సత్వాత్ సంజాయతే కామః. కామః అంటే కోరిక కలుగుతుందండి. డిజైర్ అంటారు చూసారా? ఆ విధంగా మనం ఏదైతే చూసామో, ఆహార పదార్థం కానీ తినాలనే కోరిక, ఒక ఏదైనా చెడు, ఒక చిత్రాన్ని చూసినా దాన్ని పొందాలని కానీ, ఏదైనా చెడు డైరెక్షన్లో విన్న మాటల్ని కూడా ఆ విధంగా చింతన చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలని, సో ఈ విధంగా దాని మీద, విషయ వికారాల మీద మనకి ఆసక్తి పెరుగుతుంది. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అర్థమైందండి? తేషు అంటే వాటి మీద, సంఘ అంటే ఆసక్తి, ఉపజాయతే అంటే కలుగుతుంది. సంగస్తేషు ఉపజాయతే. తర్వాత సంగాత్ సంజాయతే కామ. నాలుగవది, ఈ యొక్క ఆసక్తి కలగటం వలన మనకి కోరిక పుడుతుంది. అది కోరిక పొందాలి అనేటువంటి కోరిక నాలుగవది. కామ అంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే, ఎక్కడైనా భగవద్గీతలో కామ అనే పదము, ముఖ్యంగా 3వ అధ్యాయంలో లాస్ట్ కొన్ని శ్లోకాల్లో కామ వికారము అంటాడు, కామ వాసన అంటాడు. అంటే లైంగిక కోరిక, లైంగిక వాంఛ, సెక్స్ లస్ట్ అని ఆ విధంగా అర్థం చేసుకుని, తర్వాత రెండవ కింద కామనలు. కామనలు అంటే కోరికలు. అర్థమైందండి? కోరికలు అంటే భౌతిక ఇంద్రియ సుఖ సాధనాలను పొందాలనే కోరికలు, అది పొందడానికి అవసరమైన డబ్బు సంపాదించే కోరిక. అర్థమైందండి? ఇది వినాశీ ఇంద్రియ సుఖాలు. గుర్తుపెట్టుకోండి, వినాశీ ఇంద్రియ సుఖాలు. అర్థమైందండి? సత్వాత్ సంజాయతే కామ. అక్కడికి మొదటి శ్లోకం అయిపోయిందండి. 4 స్టెప్స్ వచ్చాయి కదండి. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధ అక్కడ ఏమవుతుందని, ఆ ఏదైతే కామనలు, మనం ఏదైతే మన వాంఛలు పెట్టుకుంటామో అది తీరకపోతే ఏమొస్తుందండి? క్రోధం వస్తుంది. అర్థమైందండి? యాయతే విషయాన్ పుంస సంగస్తేషుపయాయితే సంగాత్ సంజాయితే కామ కామాత్ క్రోధోభిజాయితే. అంటే ఏంటి? ఆ కోరికలు తీరే ప్రాసెస్ లో ఎవరైనా అడ్డంకి తగిలేరు, ఎవరైనా దానికి బ్రేక్ వేసారు, అది మనకు అందకుండా చేసే ప్రయత్నం చేశారో వాళ్ళ పట్ల క్రోధం వస్తుంది. నీ అంతు తెలుస్తాను, నువ్వు ఈ విధంగా నాకు అడ్డు తగిలావు అని చెప్పేసి ఆ విధంగా క్రోధం వస్తుంది. కామాత్ సంజాయతి క్రోధ క్రోధాత్ భవతి సమ్మోహ. ఈ క్రోధము వలన ఏమొస్తుందండి? సమ్మోహం అంటే ఏమిటి చెప్పండి? సమ్మోహం అంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే ఫలానా వస్తువు పట్ల అటాచ్మెంట్, ఫలానా వ్యక్తి పట్ల అటాచ్మెంట్, ఫలానా ఒక సీన్ అనుకోండి, ఒక సిచ్యువేషన్ అనుకోండి, సర్కమ్స్టాన్స్ అనుకోండి, అక్కడికి వెళితే బాగుండేది, ఆ పరిస్థితి నాకు అయ్యోయ్యో అలా మిస్ అయిపోయింది, దగ్గరగా వచ్చింది అనుభవం చేసే స్టేజ్కి, అక్కడ ఎవడో అడ్డు తగిలాడు, మిస్ అయిపోయింది. కోరిక ఆ విధంగా, ఆసక్తి, అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది, ఈ వ్యక్తితో ఈ విధంగా సాంగత్యం ఏర్పడితే బాగుండేది, ఈ యొక్క వస్తువు నాకు కొనుక్కుందాం అనుకున్నాను, ఎవడో కొనుక్కుని పోయాడు, అది లేకుండా చేశాడు. సో వీటి మీద ఆసక్తి, దీన్ని ఏమంటారు? అటాచ్మెంట్ అంటారు, దీన్ని మోహం అంటారు. సో మోహంలో హైయెస్ట్ లెవెల్ ఏంటి? మోహము దేహభ్రాంతి. నేను దేహం అనేటువంటి భ్రమ, భ్రాంతి. దాన్ని ఇంగ్లీష్ లో డెల్యూషన్ అంటాడు. DELUSION. డెల్యూషన్ అంటే ఏంటంటే భ్రమ, భ్రాంతి. నీవు కాని దాన్ని నీవు అనుకుంటున్నావు. నువ్వు శరీరం కాదు. భగవద్గీతలో మొత్తం అంతా ఒక 45 శ్లోకాలు ఉన్నాయి. నువ్వు శరీరం కాదు, నువ్వు చైతన్య శక్తి ఆత్మవి. సో అర్థమైందండి? అక్కడ సమ్మోహం అంటే ఆ యొక్క పరిస్థితుల ప్రభావంలో దాంట్లో ఇరుక్కుపోతాడు, వ్యక్తుల ప్రభావంలో ఇరుక్కుపోతాడు, వస్తువుల ప్రభావంలో ఇరుక్కుపోతాడు, అదే జీవితం అనుకుంటాడు. అర్థమైందండి? సత్వాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి
సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఈ సమ్మోహం అంటే డైరెక్షన్ పోయింది. ఆత్మ కాన్షియస్నెస్ లో వెళదాం అనుకొని ప్రయాణం చేసుకుంటుంటే డైరెక్షన్ పోయింది, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళిపోయాడు. అర్థమైందండి? స్మృతి విభ్రమ అంటే ఏంటంటే మన స్మృతి ఏదైతే ఉందో, స్మృతి అంటే మెమరీ పవర్, అది అంతా కూడా భ్రష్ట్ అయిపోతుంది, మిస్ అయిపోతుంది. ఏ స్మృతి ఉండాలి మనకి చెప్పండి ఒక్కసారి? నేను ఆత్మని, ఈ శరీరము నాది. ఇది స్మృతి. ఫండమెంటల్ గా ఒక స్పిరిచువల్ ఫిలాసఫీ, ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైతే భగవద్గీతలో చెప్పడం జరిగిందో, ఆ స్మృతి వచ్చినట్టే వచ్చి మళ్ళీ మాయమైపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఇవన్నీ ఎక్కడ కుదురుతుందండి, నాకెక్కడ అవుతుందండి, నేను మామూలుగా చేసుకుంటాను, ఏదో రామకృష్ణ అనుకుంటాను, ఏమైతే అయిపోయిందండి, ఇవన్నీ నేను చేయలేనండి. అట్లా వస్తుందన్నమాట. ఈ ఆత్మిక స్మృతి, పరమాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానం యొక్క స్మృతి, అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు అప్పటి వరకు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా, వీటి నుండి మీరు దూరం అయిపోతారు. అర్థమైందండి? సత్వాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ అన్నాడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో అన్నాడు 7వ స్టెప్. బుద్ధినాశం, బుద్ధి పోతుంది. ఎప్పుడైతే మీకు ఈ మోహములో, దైహిక భ్రాంతిలో ఈ యొక్క బుద్ధి అనేది ఆ విచక్షణ శక్తిని మీరు కోల్పోతారో, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది మీకు అర్థం కాదో, మీరు అనుకున్న సిద్ధాంతమే కరెక్టు, ఇదే మార్గంలో నేను వెళతాను, ఇది తప్ప ఒప్ప నాకు అవసరం లేదు అంటే అక్కడ ఏంటి? స్మృతి చిన్న భిన్నమైనప్పుడు బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి అంటే ఏంటి? సరి అయిన మార్గంలో మనకి గైడ్ చేయడానికి భగవంతుడు మనకు బుద్ధినిచ్చాడు. అర్థమైందండి? సో బుద్ధి నాశనం అయిపోయిందంటే ఏంటి? ఇంకా తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు, ఎవడి మాట వినడు. ఎందుకంటే బుద్ధి కదా చెప్పేది, ఇది ఇది కరెక్ట్ కాదురా నాయన, ఇది కరెక్ట్, ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో నువ్వు డబ్బు సంపాదించుకో, ఈ మార్గం వక్ర మార్గం, జీవితం పాడైపోతుంది. బుద్ధినాశో, లాస్ట్ స్టెప్, 8వ స్టెప్ ఏంటంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే జీవితం సమూలంగా నాశనం అవుతుంది. ఒక్కసారి మళ్ళీ 8 గుర్తు చేస్తానండి మీకు. ధ్యాయతే విషయాన్ పుంసః అంటే విషయ వికారాల చింతన, ధ్యాయతే విషయాన్ పుంసః సంగత్తేషూపజాయతే, దాని మీద మీకు ఆసక్తి పెరుగుతుంది. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక్కసారి గీతా పుస్తకంలో ఏమిచ్చాడు అంటే ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? స్థిత ప్రజ్ఞత స్థితికి నీకు అడ్డంకులు. నువ్వు స్థితప్రజ్ఞుడిగా అవ్వాలని అనుకుంటున్నావు కదా, నేను దానికి నీకు తర్ఫీదిస్తున్నాను. పరమ శిక్షకుడుగా, సుప్రీం టీచర్గా నీకు శిక్షణ ఇస్తున్నాను. నీవు నా బిడ్డవి, నేను నీ తండ్రిని. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఇవన్నీ అడ్డంకులు తొలగించుకుంటే, ఇప్పుడు ఈ జ్ఞానం మనకు తెలిసింది కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం, కనీసం ఒక ప్రయత్నం అన్న చేస్తాం. గీతలో ఏం చెప్పాడో ఒకసారి గమనించండి. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్న భిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాన శక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. తెలుసుకుందామండి. తదుపరి అంశములో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. అందరికీ నమస్కారం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు స్థిత ప్రజ్ఞత్వ తాత్వికత, దాని రహస్యాలు కొన్నిటిని చర్చించారు. వారికి ధన్యవాదాలు.